ఎవరో కావాలని మీ అమ్మాయి ఎవరో మీకు తెలియకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరికి అవసరం ఉంది? దీని కూతురు దీని దగ్గరైతే వాళ్ళకొచ్చే నష్టమేంటి? వాళ్ళెవరో వాళ్ళకొచ్చిన నష్టమేంటో తెలిస్తే నేనే వాళ్ళని నిలదీసేదాన్ని. నీకొచ్చిన అనుమానమే నాకు ఉంది పల్లవి. అయితే ఈ విషయం పోలీసులకు కొంచెం గట్టిగా చెప్పి ఎంక్వైరీ చేయమనమ్మా. అవును గుండమ్మా, ఈ విషయాన్ని మర్చిపోయాం మనం. మమ్మీ, గుండమ్మ మర్చిపోయిన విషయాలన్నీ ఇది మళ్ళీ గుర్తు చేస్తుంది మమ్మీ. పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయిద్దాం అనుకున్నాం. స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయిన చోట సీసీ కెమెరాలు చెక్ చేయిద్దాం అనుకున్నాం. అన్నీ వదిలేశాం. ఏంటి మమ్మీ, ఆ పల్లవి అలా వాగుతుంది? అందుకే దాని నోరు మూయించాను కదా. ప్రస్తుతం మాట్లాడకుండా ఆపావు గాని ఇంకెప్పుడు మాట్లాడకుండా అయితే ఆపలేవు కదా. గుండమ్మ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన అయితే నువ్వు తీసేలేవు కదా. పల్లవి మాట్లాడిన దాంతో పెదనాన్న వాళ్ళు పోలీసులతో మాట్లాడి ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ మొదలు పెడితే, సీసీ కెమెరా ఫొటోస్ అన్ని చెక్ చేస్తే అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, వాంటెడ్ గా ఎవరో చేసిన యాక్సిడెంట్ అని క్లియర్ గా పోలీసులకి తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? తర్వాత హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ కూడా సేమ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుద్ది? నానమ్మ మనసులో విషబీజం నాటం. అది మొలకవుతుంది, చెట్టవుతుంది, మానవుతుంది, పల్లవిని బయటికి పంపించడానికి దారవుతుంది అన్నావు. ఆ మొలక చెట్టు అవ్వక ముందే మన పునాదులు కదిలించేసేలా ఉంది. పల్లవి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే దాన్ని బయటకు పంపించడం కాదు, మనం బయట పడిపోతాం. తర్వాత రోడ్డున పడతాం. కరెక్ట్ బేబీ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. దీనికి స్లో ఫాస్ట్ అని కాదు, డైరెక్ట్ అటాకే కరెక్ట్. పల్లవి సంగతి ఏం చెయ్యాలి అన్నది నేను ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి నిద్రపో. మేడం ఫోన్ చేస్తుందిరా. మనతో పని పడి ఉంటుంది అన్న, మాట్లాడు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మీతో పని పడింది. చెప్పండి మేడం. చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోవాలి. చేయొచ్చు మేడం, కానీ ఇంటికంటే రిస్క్ ఏమో. అరే, చరణ్ ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హాయ్ చరణ్. హాయ్ అక్షిత, ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నా. అవునా? కాలేజీ పోటీల్లో ఓడిపోవడం వల్ల ఫీల్ అవుతూ ఉంటావేమోనని ఫోన్ చేశాను. అయినా పల్లవి నిన్ను చీట్ చేయడం వల్ల గెలిచింది అని నువ్వే చెప్పావు కదా. అవును, అదే నిజం.
నువ్వు నమ్మట్లేదా? హే, నువ్వు చెప్తే నేనెందుకు నమ్మకుండా ఉంటాను? తను అలాంటి కిరికిరి చేసే ఉంటుందిలే. లేదంటే అంత శరీరం వేసుకొని అంత ఫాస్ట్గా పరిగెత్తి పైగా నిన్నెలా ఓడించేస్తుంది? కానీ మొన్న ఆల్బంలో నువ్వు పాట పాడావు కదా, హా, అది ఒకసారి నా కోసం పాడవా? ఆ, ఇప్పుడా? ఇప్పుడు నాకు మూడ్ బాగాలేదు. అదేంటి, జరిగిన దానికి ఫీల్ అవ్వట్లేదు? బాగానే ఉన్నానని చెప్పావు కదా, మళ్ళీ మూడ్ బాగోలేదంటావేంటి? ప్లీజ్ 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 నా కోసం ఒక్కసారి పాడవా? అది కాదు. ప్లీజ్. ఓ, ఇప్పుడు పాడమంటాడేంటి? అయ్యో. ప్లీజ్ అక్షిత, నా కోసం అంటున్నాను కదా. అది చరణ్. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. హలో 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 అక్షిత, హలో హలో. పల్లవి, పల్లవి.